కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే నిద్రలో ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే మెలకువతో లేనప్పుడు కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటి? బేసికలీ ఇదేంటి అంటే యాంగ్జైటీతో ఉన్న వాళ్ళు, వాళ్ళకి సెక్షువల్ ఇంటరాక్షన్ ఎప్పుడు లేని వాళ్ళు, కొంతమంది వెరీ రిలీజియస్‌గా ఉన్నవాళ్ళు ఏంటి అంటే వాళ్ళ కోరికలను అణుచుకొని వాళ్ళు సెక్షువల్ హ్యాబిట్స్ ఉండవు కదా! అంటే రెగ్యులర్ సెక్షువల్ హ్యాబిట్స్ ఉండవు. సెల్ఫ్ స్టిమ్యులేషన్ చేయకూడదు కొంతమంది. అంటే దీక్ష పూనిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే నైట్‌లో వాళ్ళకి ఆ డ్రీమ్స్ వల్ల కానివ్వండి, ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న సెక్షువల్ థాట్స్ వల్ల కానివ్వండి, స్ఖలనం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది బేసికలీ నైట్ ఫాల్ అంటారు. నైట్ ఫాల్ అని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. దీంట్లో హోల్డింగ్ కెపాసిటీ వాళ్ళకి తక్కువ ఉంటుంది. పాపం అంగం స్తంభించిన తర్వాత ఎక్కువ సమయం ఆ కలలో గాని, దాంట్లో గాని ఉండలేక శీఘ్ర స్ఖలనం అయిపోతుంటుంది. సో అది పాపం తర్వాత లేచిన తర్వాత వాళ్ళకి ఇబ్బంది కావటం, ఇలాగ అయిపోయిందని దాన్ని రోజంతా బాధపడటం అలా జరుగుతూ ఉంటుంది. ఎస్, వన్ ఆఫ్ ద నైట్ ఫాల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్ ప్రాబ్లమ్. దీనికి సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఏం చెప్తారు? సో ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ కి మీరు అన్నారు ఏజ్ పరంగా అన్నారు కదా, దాంతో ఏంటంటే ఎర్లీగా ఉన్న వాళ్ళు ఈవెన్ మ్యారేజ్ తర్వాత ఇది సెకండరీ ఇన్ఫర్టిలిటీ కింద వస్తుంది. అంటే ఇన్ఫర్టిలిటీ అంటే వాళ్ళకి సెక్షువల్ యాక్ట్ ఉండదు కాబట్టి పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. సో కాబట్టి మనము అంటే ఫిట్ గా ఉంటారు, వాళ్ళు అన్ని ఫిట్ గా ఉంటారు, స్పెర్మ్ కౌంట్ అంతా బాగుంటుంది, మొటిలిటీ అంతా బాగుంటుంది, సెక్షువల్ యాక్ట్ కూడా ఉంటుంది, బట్ ఆ అంగం లోపలికి ప్రవేశించదు, ఇంటర్ కోర్స్ చేయలేరు. సో ఇంకా పిల్లలు ఎలా పుడతారు? సో ఇది సెకండరీ ఇన్ఫర్టిలిటీ కిందకు వస్తుంది. సో అందుకనే వీళ్ళకి ఏదో మెడికేషన్స్ పెట్టి వాళ్ళు మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, పిల్లల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది.